ఒక ఊరిలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరిది ఒకేలాంటి జీవనశైలి. ఒకరోజు ఇద్దరూ అనుకోకుండా చనిపోయారు. చనిపోయాక వాళ్ళిద్దరూ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అయితే భగవంతుడు వాళ్ళని ఇలా అడుగుతాడు, ఏం కావాలి మీకు? మరో జన్మ ఎలాంటిది కావాలి అని అడుగుతాడు. ఒక రైతు చాలా ఫ్రస్ట్రేషన్తో, చాలా కోపంతో ఇలా అంటాడు, ఏంటి దేవుడా, నాకు కిందటి జన్మలో ఎలాంటి జీవితాన్ని ఇచ్చావు? అష్ట దరిద్రాలన్నీ అనుభవించేలా చేసావు కదయ్యా. నా జీవితం అంతా ఎద్దులాగా పనిచేసి చేసి కష్టపడడానికే సరిపోయింది. ఏదో కొంచెం డబ్బు సంపాదిస్తే ఏదో ఒక ఖర్చు వచ్చి పడేది, లేదా అప్పుల వాళ్ళు వచ్చి తీసుకుపోయేవాళ్ళు. నా చేతిలో ఏమీ ఉండేది కాదు. కాబట్టి ఈ జన్మలో అయినా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించయ్యా. ఏదైతే నేను సంపాదిస్తానో అది నేను ఎవ్వరికీ తిరిగి ఇవ్వకుండా నేను డబ్బు సంపాదిస్తూ ఉండేలాగా చెయ్యి అన్నాడు. అప్పుడు దేవుడు తథస్తు చెప్పి వెళ్ళి నాయనా అంటాడు. ఇప్పుడు వేరే వాడు వస్తాడు. అతన్ని కూడా దేవుడు ఇలా అడుగుతాడు, నీకు ఎలాంటి జీవితం కావాలి అని. అప్పుడు అతను ఇలా అంటాడు, దేవుడా, గత జన్మలో నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, ఎంతో చేశావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి పనిని ఇచ్చావు, తినడానికి తిండి ఇచ్చావు, ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చావు. కానీ నా జీవితంలో ఒకే ఒక వెళ్తుండేది. చాలాసార్లు నా గుమ్మం ముందుకి ఎంతోమంది పేదవాళ్ళు ఆకలితో అన్నం పెట్టమని వచ్చేవాళ్ళు. నా కోరిక ఏంటంటే ఎవరిని కూడా ఖాళీ కడుపుతో నా గుమ్మం ముందు నుంచి తిరిగి వెళ్లకుండా చూడు స్వామి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు తథస్తు చెప్పి వెళ్ళు నాయనా అంటాడు. మళ్ళీ ఆ ఇద్దరికి పునర్జన్మ అవుతుంది. ఇద్దరు ఒకే ఊరిలో పుడతారు, పెరిగి పెద్దోళ్ళు అవుతారు. అప్పుడు దేవుడు మొదట అతను ఎవరైతే తను సంపాదించింది ఎవరికి ఇవ్వకూడదని అడిగాడో అతడిని ఆ ఊర్లో పెద్ద బిచ్చగాడిని చేశాడు. ఎవరైతే ఆకలితో వచ్చిన వారికి కడుపు నింపాలి అని అడిగాడో అతడిని ఆ ఊర్లో పెద్ద ధనవంతుణ్ణి చేశాడు. ఒకరోజు బిచ్చగాడు దేవుడితో ఇలా అంటాడు, ఏంటి దేవుడా, నాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించావు అని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, నువ్వు అడిగిన జీవితమే కదా నాయనా అని. అప్పుడు బిచ్చగాడు, నేను సంపాదించింది ఎవ్వరికి ఇవ్వకూడదు అని అడిగాను కానీ బిచ్చగాడిని చేయమని లేదు కదయ్యా అని అంటాడు. అప్పుడు దేవుడు బిచ్చగాడితో ఇలా అంటాడు, బిచ్చగాడు సంపాదించింది ఎవరూ తీసుకోరు కదయ్యా, పైగా నువ్వు ఎద్దులా కష్టపడే పని కూడా లేదు అని అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు ఒక్కసారిగా షాక్ అయ్యి తన తప్పు తెలుసుకుని మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆ బిచ్చగాడితో ఇలా అంటాడు, నువ్వు ఎప్పుడైతే నీకు ఉన్నదానిలో ఎదుటివారికి పెట్టాలి అనుకుంటావో అప్పుడే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిద్ది నాయనా అని చెప్పి మాయమైపోతాడు. సో ఫ్రెండ్స్, మనలో కూడా కొంతమంది ఎదుటివారికి సహాయం చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే మనకున్న దాంట్లో ఎదుటివారికి కూడా పెట్టాలి అనుకుంటామో అప్పుడే ఆ భగవంతుడు మన జీవితాలను కూడా 3 పువ్వులు 6 కాయలుగా మారుస్తాడు. 100 మందికి మనం సహాయం చేయనవసరం లేదు, ఉన్నదానిలో ఒక్కరికి సహాయం చేసినా చాలు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.